అయితే ఇక్కడ ఉపశమనం ఏంటంటే శత్రుఘ్న సిన్హా మాత్రం దీనికి నాకు కష్ట సమయంలో ఆమె మద్దతు ఇచ్చింది కాబట్టి నేను కూడా ఆమెకు మద్దతు ఇస్తాను అని స్పష్టం చేయటం ఆమెకు ఉపశమనం. ఈ పరిణామాలన్నిటితోటి ఢిల్లీ లెక్కలు మారిపోయాయి. ఎన్డీఏ బలం పెరిగిపోయింది. కానీ అసలు కథ లోక్సభలో ఏం జరిగిందంటే తృణమూల్ కాంగ్రెస్ కు లోక్సభలో 28 మంది ఎంపీలు ఉంటే వారిలో 19 మంది ఎంపీలు అంటే సరిగ్గా 3/2 మంది రెబల్ వర్గంగా మారి బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. దీంతో టీఎంసీ ఆత్మరక్షణలో పడిపోయింది. ఎంపీలను కాపాడుకోవడానికి దీదీ చేసిన దిద్దుబాటు చర్యలేవి పనిచేయలేదు. ఈ పరిణామాల తర్వాత పార్లమెంటులో లెక్కలు పూర్తిగా మారిపోయి ఆప్ టీఎంసీ రెబల్స్ మద్దతుతో లోక్సభలో ఎన్డీఏ కూటమి బలం ఏకాఏకి 312కు పెరిగింది. మరోవైపు ప్రతిపక్ష ఇండియా కూటమి బలం ఘోరంగా పడిపోయింది. డీఎంకేకు చెందిన 20 మంది ఎంపీలు, రెబల్ టీఎంసీకి చెందిన 20 మంది తగ్గిపోవడంతో అంటే 40 మంది ఎంపీల బలం తగ్గిపోయింది ప్రతిపక్ష కూటమికి. ప్రతిపక్షాల బలం ఇప్పుడు 190 స్థానాలకు పడిపోయింది. చాణక్యం అంటే ఇదే కదా. ఇప్పుడు రాజకీయం అర్థమైందా రాజా? అమిత్ షా రాజకీయ చాణక్యం అంటే ఏంటో. రాజ్యాంగ సవరణ బిల్లును ఓడించామని సంబరపడే లోపే విపక్షాల పునాదుల్నే కదిలించేసింది బీజేపీ అధిష్టానం. ఇక ఈసారి లోక్సభలో ఈ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెడితే 3/2 మెజారిటీతో మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు పాస్ అవటం ఖాయంగా కనిపిస్తుంది. ఇక అమిత్ షా ఇక్కడతో ఆగటం లేదు. పశ్చిమ బెంగాల్ తర్వాత తమ తదుపరి లక్ష్యం తెలంగాణ అని స్పష్టంగా ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఉనికి కోసం టీఎంసీ ఇండియా కూటమిలో పెద్దన్న ఆయన కాంగ్రెస్ పార్టీలో విలీనం కాక తప్పదని రాజకీయ విశ్లేషకులు, పరిశీలకులు అంటున్నారు. మా అంచనా కూడా అలాగే ఉంది. గెలిచామని విర్రవీగిన ప్రతిపక్షాలకు నిలకడలేని వానికి నిరజానతనం ఎక్కువ అన్నట్టుగా తయారైంది ఇప్పటి పరిస్థితి. ఒక్క బిల్లు ఓడిపోతేనే మోడీ పతనం అన్న వాళ్లకు ఇప్పుడు తమ సొంత పార్టీలే చేజారిపోతుంటే ఏం చేయాలో పాలుపోవటం లేదు. ఇక తెలంగాణలో కమల్నాథుల ఆలోచన ఎలా ఉందో మరో ఎడిటోరియల్ న్యూస్ లో చూద్దాం. ఇది ఈనాటి పొలిటికల్ ఎడిటోరియల్ న్యూస్. మరిన్ని విశ్లేషణల కోసం చూస్తూనే ఉండండి. నమస్కారం.